హలో అండి. హాయ్ మేడం, నమస్తే అండి. సో అల్లు అర్జున్ గారిది 'రాక' మూవీ పోస్టర్ రిలీజ్ అయింది కదా! ఎలా అనిపించింది అది చూడగానే మీకు? అల్లు అర్జున్ ఆ పేరు వినగానే ఐకాన్, తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తన కష్టం, తన శ్రమ, తన స్టైలు, ప్రతి సినిమాకి తను పడే వేదన అంతా ఇంత కాదు. ఐ నో ఎవ్రీథింగ్ ఎంటైర్ నా తెలుగు ఇండస్ట్రీ. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను కూడా ఒక సభ్యునిగా వర్క్ చేస్తున్నా. ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఫ్రేమ్ తెల్లవారుజాము నుంచి టిల్ మిడ్ నైట్ వరకు వర్క్ చేసిన ప్రతి సీన్ ని, ఒక ఫ్రేమ్ ని, ఒక సీన్ ని మొన్న రీసెంట్ గా చూశాను అనమాట. ఒక ఫ్రేమ్ మన సాయిధరం తేజ్ హౌ మెనీ టైమ్స్, 10 times ఒక 1 hour చేసిన సీన్ ని ప్రతి ఒక్కరు ఆలోచించండి. సో ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్క సినిమా ఫ్రేమ్ ని స్క్రీన్ మీద థియేటర్లో కూర్చొని ఏసీలో మ్యూజిక్ లో అందరి మధ్యన కూర్చుని ఆ ఫీల్ తో చప్పట్లు విజిల్స్ మధ్యన చూస్తేనే సినిమా అవుతుంది. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఎలా ఉన్నారు? లైక్ హీరోలా ఉన్నారా, విలన్ లాగా ఉన్నారా? ఎలా అనిపించింది పోస్టర్ చూసి? అది హీరోనా, విలనా, అది టైగరా, లయనా, అది ఎవరు పసిగట్టలేని ఒక క్వశ్చన్ మార్క్ లా ఉంది, ప్రశ్నార్థకంగా ఉంది. అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటివి ఎవరు టచ్ చేయలేదు. సో ఫస్ట్ టైం అల్లు అర్జున్ గారు టచ్ చేస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది? అల్లు అర్జున్ టచ్ చేసిన ఏ సినిమా, లైక్ ఆర్యతో మొదలు పెడితే గంగోత్రి తీసుకున్నా, అక్కడి నుంచి సరైనోడు సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన సినిమాని జూలైని ఎలా చేశాడంటే అసలు సినిమా చూడాలంటే అల్లు అర్జున్ సినిమా చూడాలి. ఆ డాన్స్ చూడాలంటే కొనిదెల కొదమ సింహం చిరంజీవి గారి తర్వాత అల్లు అర్జున్ చూడాలి మనం. ప్రతి ఒక్కరు మదిలో గుండెల్లో రైళ్లు పరిగెత్తించే మ్యూజిక్ సౌండ్ తోటి అల్లు అర్జున్ స్టైల్ ఎవ్రీ టైమ్ డిఫరెంట్. ఆర్య టూ లైక్ అంటే ఇది పుష్ప రికార్డులన్నీ బ్రేక్ చేస్తుందా? మరి పుష్ప 2లో కూడా ఐ వాజ్ వర్కింగ్ యాక్చువల్లీ రామోజీ ఫిల్మ్ సిటీలో. తను చేసిన సీన్, ప్రతి ఒక్క సీన్ ని క్రియేటివిటీగా తీసిన డైరెక్టర్ కానీ, ఆయన చేసిన యాక్టింగ్ కానీ, ప్రతి మూమెంట్, ప్రతి సెకండ్, అసలు ఏ ఒక్క తెలుగువాడే కాదు, ఇప్పుడు దేశం ప్రపంచం గర్వించదగ్గ తెలుగువాడి స్టైల్, ప్రొఫెషన్, స్టైల్ స్టార్ అల్లు అర్జున్ చూపిస్తాడని 100% మీకు చెప్పగలను. ఈ క్యాన్ రైట్ అందరూ చూడండి. ఎంతవరకు కలెక్ట్ చేస్తుందన్న ఈ మూవీ రాక? నేను రీసెంట్ గా విన్న స్టోరీ ఏంటంటే, బాహుబలి తర్వాత దంగల్ అమెరికన్ సినిమా రికార్డుల తర్వాత దురంధర్ ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా కలెక్షన్లు రికార్డులు బద్దలు కొట్టిందంటే గాని, మరి ఇది మాత్రం కలెక్షన్ల సునామీ వస్తుందో, తుఫాన్ వస్తుందో, రాబోయే వర్షాకాలానికి వస్తుందో, మరి ఈ ఎండని తరిమేసి చల్లగా అందరికి చల్లని కబురు చెప్తుందో, ప్రతి ఒక్కరు ఎదురు చూడాల్సిన సినిమా. సో ఇప్పుడు 'రాక'తో పాటు 'పుష్ప 3' కూడా ప్లాన్ చేశారు. 'ద రివెంజ్' అని చెప్పేసి వదిలేరు ఈ రోజు టైటిల్. అది ఎలా అనిపించింది? ద రివెంజ్ తీర్చుకోవడం ఆర్య చూశాడు, ఆర్య 2 చూసాం మనం. ఎలా కనిపించిందో, ఎలా షేడ్స్ చూపించారో, తప్పకుండా అలాగా 100% అది షేడ్స్ అనేది విజిల్ వచ్చేసింది. 'పుష్ప 3' కొడుతుంది అంటారా, 'రాక' కొడుతుంది అంటారా? రాకా స్టైల్ రాకాదే, పుష్ప స్టైల్ పుష్పదే, మీ స్టైల్ మీదే, నా స్టైల్ నాదే. ఎవ్రీ మ్యాన్ కైండ్ డిఫరెంట్, ఎవ్రీ మ్యాన్ కైండ్ గాడ్ లైక్ యూ మ్యామ్. ఇప్పటి వరకు అల్లు అర్జున్ గారి రాక, మహేష్ బాబు గారి వారణాసి అండ్ ప్రభాస్ గారి స్పిరిట్ అన్ని ఫస్ట్ లుక్ లో వచ్చేసాయి కదా. ఈ 3 ఫస్ట్ లుక్ లో ఏది బాగా నచ్చింది మీకు? ప్రభాస్ గారి స్పిరిట్, మహేష్ బాబు గారి వారణాసి, రాక అల్లు అర్జున్. 3 పెద్ద హీరోస్ లో ఏ పోస్టర్ బాగా అనిపించింది? నేను వారణాసి సెట్ కూడా వెళ్ళాను అమావాస్య రోజున. వారణాసి, అయోధ్య లాంటి అద్భుత క్షేత్రాలు కలిగిన భరత ఖండంలో అల్లు అర్జున్ స్టైల్ స్టార్ రాక మాత్రం రాతో రాగం తీస్తాడో, కాతో మొత్తం కలేస్తాడో, ప్రతి ఒక్కరు వెయిట్ అండ్ సీ.